యేసుప్రభు నమ్ముకుంటే చచ్చిపోతారండి అంటే క్రిస్టియానిటీ చెప్తుంది ఆయన మార్గంలో నడిచిన వాళ్ళందరికీ అదే సరిపోతుంది. బీబీసీ లెక్కల ప్రకారం ఇప్పటికీ ఇటీవల కాలంలో ఈ శతాబ్దపు కాలం దాటి మరొక శతాబ్దంలో అడుగుపెట్టినప్పుడు బీబీసీ రికార్డ్స్ ప్రకారం 2150 అంటే సుమారు కొన్ని వేల మంది యేసుప్రభుని నమ్ముకున్నందుకు చంపబడ్డారట. అది ట్రూ క్రిస్టియన్. మనకు చంపబడం మనకు చెమటెక్కితేనే సత్యమానేస్తాం మనం. అందుకే సంథింగ్ ఏదో జరుగుతుంది. మనకు అర్థం అవ్వాల్సిందిగా బహుశా ప్రభు మనకు అర్థమై ఉండడు. మనకు అర్థం అవ్వాల్సినగా ఆత్మదేవుడు మనలో పని చేయట్లేదేమో, మనకు అర్థం అవ్వలేదేమో. సంథింగ్ ఏదో జరుగుతుంది మన భక్తిలో, ఎక్కడో ఏదో జరిగింది. ఆ లైన్ మనం మిస్ అయినప్పుడు మనకు లోకంలో భక్తి అనగానే మనం ఏమనుకుంటామంటే ప్రాస్పరిటీయే భక్తి అనుకుంటాం. ప్రాస్పరిటీ మీన్స్ సమృద్ధి. అన్ని విధాలుగా దేవుడు నమ్ముకున్న తర్వాత బాగున్నాము అనుకోవడమే భక్తి అనుకుంటాం. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అన్ని విధాలుగా నువ్వు నష్టపోతావు. యేసుప్రభుని నమ్ముకుంటే మీకు ఏం కలిసి వస్తుందరా? ఏమీ కలిసి రాదు. నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. చివరికి ఏం జరుగుతుంది? వెలివేతకు గురవుతావు. చివరికి ఏమవుతుంది? పిచ్చిరా నీకు, పిచ్చిరా. ఆ దేవుడిని నమ్ముకున్నందుకు నువ్వు ఇలాగ అయిపోయేవరని మనల్ని ఎట్టకారం చేస్తారా బెంగతోనే. చివరికి అంటే వాళ్ళు ఏదన్నారని కాదు, సువార్త చేయాలని ఆశతో ఆతృతతోనే చచ్చిపోతాం. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇటీవల కాలంలో ముదిగొండ, తెలంగాణ డిస్టిక్, ఈ లోపలికి వెళ్ళాం మేము. మొన్న సురేష్ తమ్ముడు, నేను, నాతో పాటు కొంతమంది అన్నలు అక్కడ బయలుదేరి వెళ్ళాం. విచిత్రమైన సందర్భం చెప్తాను వినండి. ఈ వారం కాక, అంటే ముందు వారం కాక అంతకు ముందు వారమా ఆ తమ్ముడు మన దగ్గరకు వచ్చాడు? ఈ వారమేనా? ఈ వారం కాక అంతకు ముందు వారం ఓ తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. తెలంగాణ నుండి 2 తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు. సరిగ్గా అక్కడ నిలబడ్డారు, మీరు గుర్తుపెట్టారు లేదు. లోపలికి వచ్చేయండి, అంతకు ముందు వారం కదా, లోపలికి వచ్చేయండి అని నేను అన్నా. ఆ తమ్ముడు వాళ్ళు జాతకమేనండి, మనకు కన్నీళ్ళు వస్తాయి. వచ్చాడు. వాళ్ళ లారీ ఫీల్డ్లో ఉంటారు. ఐరన్ లోడు ఒరిస్సా వేసుకెళ్ళారు. ఒడిశా నుంచి వస్తూ ఉండగా రాజనగర్లో వెహికల్ని బంక్లో పార్క్ చేసి అక్కడి నుంచి మన రాజమండ్రి అక్కడి నుండి రాజనగర్ నుండి మన కాకినాడ వర్షిప్ చూసుకుని వెళ్ళిపోదామని వచ్చారు. వర్షిప్ చూసుకోవడానికి కాదు, ఒక ముఖ్యమైన విషయం మీద వచ్చారు. వాళ్ళ ఊర్లో డేట్స్ కావాలని వచ్చారు సువార్త పెట్టడానికి. పైగా ఒకప్పుడు వాళ్ళు పక్క విగ్రహారాధకులు, పక్క ప్రకృతి ఆరాధకులు. అలాంటి వారు సువార్త చేత పట్టబడిన తర్వాత ఎంగేజ్లో ఉన్న కుర్రోళ్ళండి, 25 years, 26 years, 30 years బిలో, అందరూ చిన్నపిల్లలే. లారీ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందండి? మాస్ యాటిట్యూడ్ ఉంటుంది. లారీ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందండి? చెడిపోవడానికి పరిస్థితులు పుష్కలంగా ఉంటాయి. కానీ ఆ ఫీల్డ్లో కూడా దేవుణ్ణి పట్టుకుని బతుకుతున్న వజ్రాల్లాంటి తమ్ముళ్ళు ఉన్నారని నమ్మగలరా? వాళ్ళు ప్రత్యేకించి ఒక జూమ్ మీట్లు పెట్టుకుంటారు, ప్రత్యేకించి ఆడియో కాల్ మీట్, కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుంటారు, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ పెట్టుకుంటారు, డిస్కషన్ చేస్తారు. ఇటు రాజస్థాన్లో నువ్వున్నా, ఇటు ఒడిశాలో నువ్వున్నా వాళ్ళకి మొబైల్ కాంటాక్ట్లో ప్రసంగాలు వింటారు. అంత చక్కగా బతుకుతారు. లారీ ఫీల్డ్లో అంత చీకటి ఉంటుందండి, కానీ ఆ చీకటిలో పట్టుబడ్డారు. ఎక్కడ చెడిపోలేదు, పవిత్రంగా జీవిస్తున్నారు. ఆ తమ్ముళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. వచ్చిన తమ్ముడికి వచ్చాడు, అంత అయిపోయింది. ఏ ఊరి నుంచి వచ్చారు? లాస్ట్ ప్రే చేసుకున్నప్పుడు ఇలా మేము తెలంగాణ ముదిగొండ అన్న సో ఒక బ్రదర్ నన్ను పంపాడు. అంటే ఎవరు ఆ బ్రదర్ అంటే మనకు తెలుసు, గతంలో మీకు సెమినార్లో చెప్పాను. ఒక లారీ తోలుకుంటున్న అబ్బాయి వచ్చి మన సెమినార్కి 45,000 అలా ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పాను, గుర్తుందో? సిస్టర్ బ్యూలాకి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఆ తమ్ముడు వీళ్ళందరినీ గైడ్ చేస్తాం. ఆ తమ్ముడు పంపించాడన్నా అని చెప్తే, ఓకే తమ్ముడితో నేను మాట్లాడతానులేండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మేము రాజనగరం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి చెప్పుకొచ్చారు. అంత బాగుంది. ఎందుకో నాకు అడగాలనిపించింది, ఎలా వెళ్తున్నారు అని. వెళ్ళిపోతామన్నా, కొంచెం పని ఉంది, అలా చూసుకుని వెళ్ళిపోతామన్నారు. అలా వెళ్ళిపోతా అన్నప్పుడు నాకు ఆ రోజే మా అమ్మగారికి బాగాలేదు, నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి అని నేను చూసుకోవాలి. కానీ టైం వాళ్ళతో నాకు కమ్యూనికేషన్ మిస్ అయింది. వెళ్ళిపోయే ముందు అదే మెట్ల మీద నేను లాస్ట్గా ఒక ఫోటో అన్నా, మా ఊరు వాడ చీవేస్తాను జేమ్స్ అని మన ఊరు తీసుకొస్తామని లాస్ట్ ఒక ఫోటో తీయించుకోండి. కానీ నాకు తెలియదు అదే లాస్ట్ ఫోటో. ఇక్కడి నుంచి వెళుతుండగా ఆ రాజనగరం బైబిల్ ఇలా పట్టుకుని వెళ్తున్నాడు. ఆ బైబిల్ పట్టుకుని రోడ్ క్రాస్ చేసి వెళుతున్నప్పుడు చేతగాని డ్రైవింగ్ రాని కుర్రగాడు, లైసెన్స్ కూడా సరిగా లేని కుర్రోడు
ఈ హైడ్రా ఉంటుంది చూసారా, ఈ బిల్డింగ్స్ పడగొడుతుంటారు, ఆ హైడ్రాతో ఆ అబ్బాయిని గుద్దేసినట్టుగా మళ్ళీ వెనక్కి ముందుకి ఆ బండి లాగాడు. కంకర్లో మొత్తం నలిగిపోయాడు. ఈ సున్నితమైన భాగాలన్నీ నలిగిపోయినాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిపోయింది. రాజనగర్లో ఒక హాస్పిటల్ ఉంది. దయచేసి నేను ఈ పేరు ఎత్తకూడదు అనుకుంటాను. దయచేసి హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే అది మెడిసిన్ చదువుకోవడానికి బాగుంటుందేమో కానీ, పేర్లు చెప్పకండి, మెడిసిన్ చదువుకోవడానికి బాగుంటుందేమో కానీ ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ వచ్చినప్పుడు అక్కడ వైద్యం మెరుగ్గా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అప్పుడు నేను చాలా చూశాను. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ, సీనియర్స్ తక్కువ. ఆ జూనియర్స్ హడావుడికి అందులో ఒకడు ఉన్నాడంటే నాకు తిక్కలేసిపోయింది. ఆడి ఎదవ సమాధానం చెప్పి అలా చెప్పి మొత్తం టైం అంతా నానబెట్టాడు. ఓ పక్క మనకు వర్షిప్ రాజమండ్రి టైం అయిపోతుంది, ఇటు రాజమండ్రి వర్షిప్కి వెళ్ళాలి. ఏంటి సార్ పర్లేదంటే, పర్లేదు ఇప్పటికిప్పుడు మేము చేసేస్తాం, మీరేం ఉండాల్సిన అవసరం లేదు, ఇంత మనీ అవుద్ది, 2 lakhs అబోవ్ అవుతుంది, మీరు డబ్బులు రెడీ చేసేయండి సార్, తర్వాత చూద్దాం అని మేము మాట ఇచ్చాం. చేసిండి అన్న వాళ్ళు చేస్తారనుకుని మనం వర్షిప్కి వెళ్ళిపోయాం, కొంతమందిని కాంటాక్ట్లో పెట్టి. కానీ వాళ్ళు ఏం చేశారు, మొత్తం నానబెట్టి మా వాళ్ళు అవ్వదన్నారు. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. ఈ క్యాన్సర్ కణితుల మీద స్పెషలిస్ట్ అయిన డాక్టర్ గారు మన వర్షిప్కి వస్తుంటారు. కేవలం వర్షిప్ కొరకు నెలకు 2 వారాలు ఫ్లైట్లో వచ్చి వర్షిప్ చూసుకుని మనతో 2 రోజులు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. సరిగ్గా ఆ 2 రోజుల టైం కూడా అదే టైంలో ఆయన వచ్చాడు. ఆయన డిక్లేర్ చేశాడు, వీళ్ళు నాటకాలు ఆడేస్తారు చూడన్నా, బాబు ఆల్రెడీ చచ్చిపోయాడు అన్నాడు. మరి ఏం చేద్దాం, ఇప్పుడు ఇమ్మంటే ఎవరు చూడండి, టెస్ట్లు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు అన్నట్టుగానే అన్నారు. చాలా ఈ హాస్పిటల్లో జరుగుతూ అంతే జరిగింది. ఆయన క్వశ్చన్ చేశాడు, సురేష్ తమ్ముడు ఆయన మేమందరం అక్కడ ఉండి ప్రతీది గుచ్చుకుచ్చి అడేసరికి బిల్లు పెద్దది అవ్వకుండా ఆగిపోయింది. లేదంటే ఒక 6-7 లక్షలు ఎదురేమో బిల్లు. సరే ఆ విషయం వదిలేయండి, అయిపోయింది, చనిపోయాడు. ఇప్పుడు వినండి, అన్యుల నుంచి మారారండి వాళ్ళు. ఫోటో ఉందా, ఆ తమ్ముడే అన్యుల నుంచి మారారండి. ఆ చెల్లి వీడియో ఉందా, బాప్టిజం వీడియో పెట్టారు నాకు, సరే నా దగ్గర ఉంది, నేను పెడతాను చూడు. అన్యుల నుంచి మారారండి. ఆ అన్యుల నుంచి మారిన ఈ బిడ్డలు ఇప్పుడు దేవుని పని మీద లేదా దేవుని కొరకు ఇక్కడ వరకు వచ్చారండి. ఇక్కడ వరకు వచ్చిన వీళ్ళు ఏ దేవుని కోసం అయితే ఇక్కడికి వచ్చారో, ఏ దేవుని సువార్త చెబుదామని అయితే ఇక్కడికి వచ్చారో, ఇప్పుడు అదే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, అదే దేవుడి కొరకు వీళ్ళు చనిపోయిన ఉన్నప్పుడు ఆ ఊరు వాడాలి చుట్టం పట్టం ఏమంటారు చెప్పండి, ఏమంటారండి? ఏం దేవుడు రమ్మే దేవుడు, మన కులంలో లేని దేవుడిని నమ్మారు మీరు, మనకు అలవాటు లేని దేవుడిని నమ్మారు మీరు, చచ్చిపోయాడు ఆ సువార్త అనేది ఏం అంటారండి. అవసరమైతే ఆ టైంలో మనల్ని ఏదైనా అనొచ్చు, కానీ ఆ టైంలో వీళ్ళన్నీ కూడా ఉన్నాడు, ఈ తమ్ముడు కూడా ఉన్నారన్న. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వస్తే కానీ పని అవ్వదు. మేము ఎంత వివరించలేము. చుట్టూ అన్యులు. ఈ మరణాన్ని గురించి జ్ఞాపకాల సభలో మీరు రాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. రాకపోతే కాదు తమ్ముడు, మేము వస్తాం, ఈ టైంలో మేము రావాలి. ఎంత బిజీ ఉన్నా వెళ్ళాం. ఆ తెలంగాణ లోపల ఎక్కడ ఉంది ముదుగొండ, అక్కడికి వెళ్ళేసరికి మిక్స్డ్ పీపుల్స్ ఉన్నారు. అక్కడ బొట్లు పెట్టుకుని రకరకాలు ఉండి రకరకాల అలా కూర్చుని ఉన్నారు. నాకు అర్థమైంది ఈ విషయం ఎంత తీవ్రంగా ఉందో. ఏం జరుగుద్ది అని అడిగితే మేము ఎక్స్పెక్ట్ చేయని విషయాలు జరిగినాయి. నిజానికి నిందించాలి, నిజానికి ద్వేస్తామని అన్నారు. నేను నిలబడి ఒక ప్రసంగం చెప్పాను, మనం క్రైస్తవులు, మనకి బాధలు ఉంటాయి, కానీ మనం ఎంతవరకు ఏడవాలో అంతవరకే ఏడవాలి. ఎందుకంటే నిద్రించిన వారిని గురించి ఒక భరోసా ఉంది. మనకు ఉందా లేదా? ఉంది. నిద్రించిన వారిని గురించి మనకున్న భరోసా ఏంటి? బయట వాళ్ళకి నిద్రించిన వారిని గురించిన భరోసా లేదు. వాళ్ళకి ఏం భరోసా లేదంటే గాలిలో గాలిగా, ధూళిలో ధూళిగా, మట్టిలో మట్టిగా కలిసిపోతాడు మనిషి అయిపోయాడు అనుకుంటారు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకొక రివైవల్ స్టార్ట్ అవుతుంది అనడానికి ఒక సైన్ ఉంది మనకి. అదేంటంటే ఎక్కడైతే నిద్రించారో మనుషులు మరలా అక్కడే తిరిగి ఒక రోజు లేవబోతున్నారు. ఇది మన విజన్, ఇది మన హోప్, ఇది మన క్రిస్టియన్ యొక్క లెగసీ. దాని కొరకు మనం ఏడవకూడదు, ఏడుస్తాం. బిడ్డ చనిపోయాడని ఏడుస్తాం, అన్న చనిపోయాడని ఏడుస్తాం, కానీ ఎంతవరకు ఏడవాలో అంతవరకు ఏడవాలి. నిజానికి ఆ తమ్ముడికి వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టం. బహుశా మెడిసిన్ చదువుతుంది అనుకుంటా. ఆ చెల్లిని చదివించడానికి అన్నదమ్ములు ఇద్దరు కష్టపడతారంటండి. ఆ చెల్లి ఎక్స్ట్రీమ్గా మాట్లాడాలి నిజానికి. ఎందుకంటే మా అన్నని చంపేసిన దేవుడు, మా అన్నని తీసుకెళ్ళిపోయిన దేవుడు, నన్ను ప్రేమించే వ్యక్తిని తీసుకెళ్ళిపోయిన దేవుడు అని తిట్టాలి. ఈ మెసేజ్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి పక్కన నిలబడి చాలా ధైర్యంగా వాళ్ళ నాన్న ధైర్యపరుస్తుంది. అప్పటికే ధైర్యంగా ఉంది, ఇంకా ధైర్యపరుస్తుంది. దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది, అన్న
మా అన్న ఏ దేవుని కొరకైతే పరిగెట్టి చనిపోయాడు, ఏ దేవుని సభ అయితే మా ఊరిలో పెట్టి మా ఊరిని మార్చాలనుకున్నాడో, మా అన్న ఆశను నెరవేర్చడానికి నేను బాప్టిజం తీసుకుంటున్నానన్నా. గమ్మత్తని చెప్పిన, మా అన్న నెరవేర్చని ఆ సభ నేను నెరవేరుస్తానని చక్కటి 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయండి ఆ పిల్లకి. ఆ బాప్టిజానికి ముందు ఆవిడ నాతో మాట్లాడుతున్న మాటలు నేను విన్నప్పుడు అప్పుడు అనిపించింది, ఇది కదా క్రిస్టియానిటీ అంటే, ఇది కదా నిజమైన క్రైస్తవం అంటే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే కలిసి వస్తాయని చాలా దుర్బోధలు బయట ఉన్నాయండి. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమవుతాయి చెప్పనా? నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మన ప్రియులు చనిపోతారు, ఊహించలేనివి జరుగుతాయి. మరో మాట చెప్తున్నాను, అసలు మన జీవితం ఏమవుతుంది కూడా మనం ఏమనుకుంటామంటే ఎలా జరుగుతుంది ఏంటి అనుకుంటాం. కానీ మీరు గమనించండి, ఆ సహోదరుడు చనిపోవడమే ఇప్పుడు ఈ చెల్లి మార్పు కారణమైంది. ఆ సహోదరుడు చనిపోవడమే మీరు గమనించండి, ఆ చెల్లి యొక్క ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకు వచ్చింది. ఆ సహోదరుడు చనిపోవడమే ఇప్పుడు ఆ ఊరు బాధ్యత, యూత్ అంతా యూనిటీగా ఏర్పడి మేము మారుస్తాం మా ఊరిని అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, బయటికి చూస్తుంటే మరణం చేదుగా కనబడుతుంది, తన వెనకాల రిజల్ట్ చూస్తే అది ఆ అమ్మాయి చూసారా, నా పక్కన నిలబడి, జేమ్స్ అన్న నువ్వు నాకు, ఆయన లోకల్ పాస్టర్ గారు కదా, నువ్వు నాకు డేట్స్ ఇవ్వన్నా, నువ్వు నాకు డేట్స్ ఇస్తే మా అన్నీ నెరవేర్చాల్సినవి నేను నెరవేరుస్తాను అని చెప్పింది. వీలైతే అది వాయిస్ వస్తుందా, వాయిస్ రాదా? సరే రాదా? సర్లే. తను ఒప్పుకోలు చక్కగా ఒప్పుకుంటుంది, ఎంత స్పష్టంగా ఒప్పుకుంటుందో. నిజానికి ఆ వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలా ఉంటారండి, పూర్తిగా దేవుడికైనా దూరం అవుతారు. పూర్తిగా ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు పూర్తిగా దేవుడికైనా దూరం అవుతారు, తిట్టుకుంటారు, అవసరమైతే ఇంక ఈ మాటలను అనకూడదు, కొన్ని చీకటి పనుల్లో సహవాసాలు కలిగి ఉంటారు. నేను అనుకుంటానండి, శ్రమలలోనండి క్వాలిటీ క్రిస్టియానిటీ బయటకు వస్తుందండి. శ్రమలో బాగా నలిగిపోయినప్పుడు అండి స్వచ్ఛమైన క్రైస్తవ్యం బయటకు వస్తుంది. అందుకే మీరు చూడండి, శతాబ్దాల కాలం వెనకాల క్రైస్తవం ఎంత ర్యాప్చర్కి గురైతే, క్రైస్తవం ఎంత శ్రమకు గురైతే, క్రైస్తవ్యం ఎంత ఒత్తిడికి గురైతే అంత క్వాలిటీగా చర్చ్ ఉంది. లేదు, క్వాలిటీ గాస్పల్ ఎప్పుడన్నది తెలుసా? మనుషుల్ని, సంఘాన్ని, వ్యక్తులు నలిపేస్తున్నప్పుడే స్వచ్ఛమైన సువార్త ప్రకటింపబడింది. సంఘం ఎప్పుడు పాడైపోయిందో తెలుసా? సర్వ సమృద్ధులు వస్తాయని ఎప్పుడైతే బోధలు మొదలెట్టారో సుఖాలకు మరిగిన మనం అందరం చెప్పండి పాపాలతో చెట్టాబట్టాలు వేయడం మొదలెట్టాం. ఇది చరిత్రలో జరిగిందే. ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఉన్నంత కాలం ప్రేయర్ లైఫ్ బాగుంది. కానానికి వచ్చాకే చెప్పండి సుఖాలు మరిగి శుభ్రంగా దేవునికి దూరం అయ్యారు. ఎప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, శ్రమలలోనే క్వాలిటీ క్రిస్టియన్. ఎందుకంటే అది మన వేది, మన ప్రభు మనకు వదిలి వెళ్ళిపోయిన మార్గం అది. ఆ మార్గంగా వెళ్ళిన వారికి ఎవ్వరికి పూల మార్గం ఉండదు, పూలమాలు లేరు. మరి ఏం చేస్తారు? శ్రమలు, గాయాలు, ప్రియులు చనిపోతారు, చివరికి ఏదేదో జరుగుద్ది, చివరికి నువ్వే చనిపోవచ్చు. దట్ ఈస్ క్రిస్టియానిటీ.